విజయనగరం జిల్లా రాజాంలో మన గ్రోమోర్ సెంటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. శ్రీకాకుళం రాజాం ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వెంటనే యూరియా అందించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే గత 3 రోజులుగా తిరుగుతుంటే టోకెన్లు ఇచ్చి పంపిస్తున్నారని, యూరియా సరఫరా చేయడం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రైతుల ధర్నాతో రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. చూస్తున్నాం విజయనగరం జిల్లా రాజాంలో మన గ్రోమోర్ సెంటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి? పవన్, ప్రధానంగా విజయనగరం జిల్లా రాజాంలో గ్రోమోర్ సెంటర్ దగ్గర మన గ్రోమోర్ సెంటర్ అనేటువంటి ఒక ప్రైవేటు యూరియాకి సంబంధించినటువంటి ఫెర్టిలైజర్స్ అమ్మేటటువంటి షాప్ ఉంది. ఈ షాప్ దగ్గర ఉదయం నుంచి కూడా రైతులు తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తున్నారు. ప్రధానంగా గత వారం రోజుల నుంచి ఏదైతే మన గ్రోమోర్ సెంటర్ ఉందో ఈ గ్రోమోర్ సెంటర్ నుంచి యూరియాకి సంబంధించి సప్లై చేస్తామని ముందుగా టోకెన్లు ఇచ్చారు. ఆ టోకెన్ల నేపథ్యంలో రైతులు అక్కడికి వచ్చిన తర్వాత అది రేపు ఎల్లుండి అని చెప్పి వరుసగా తిప్పుతున్నటువంటి నేపథ్యంలో రైతులు ఆందోళన చెందారు. ఇదే నేపథ్యంలో మొత్తం కూడా రోడ్డు పైన బైఠాయించి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా గ్రోమోర్ కి సంబంధించి ఒకవైపు యూరియాకి సంబంధించి రాష్ట్రంలో ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం చెప్తోంది. ఈ నేపథ్యంలో ఒకవైపు మార్కెట్ ద్వారా అదేవిధంగా ప్రైవేటు కంపెనీల ద్వారా కూడా అమ్మకాలు సాగిస్తున్నప్పటికి కూడా చాలా చోట్ల ఇప్పటికి కూడా రైతులకు పూర్తి స్థాయిలో యూరియా సరఫరా జరగటం లేదనేటటువంటి వాస్తవం కనబడుతుంది. ఇదే నేపథ్యంలో రాజాంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులు ఆందోళన బాట చేపట్టారు. ముఖ్యంగా మన గ్రోమోర్ అనేటటువంటి ఆ ప్రైవేట్ సంస్థ వద్ద చాలా రోజులుగా వాళ్ళు వెళ్ళి డబ్బులు ముందుగా చెల్లించి కూడా స్లిప్పులు తీసుకున్నటువంటి నేపథ్యంలో వారికి యూరియా అందించడంలో ఆ యాజమాన్యం కొంత వైఫల్యం చెందింది. ఈ నేపథ్యంలో రైతులంతా కూడా ఒక్కసారిగా అక్కడికి వచ్చి రోడ్డు మీద బైఠాయించారు. ఈ నేపథ్యంలో అటు శ్రీకాకుళం రాజానికి సంబంధించిన ప్రధాన రహదారి అంతా కూడా మొత్తం కూడా ట్రాఫిక్ నిలిచిపోయింది. దాదాపు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా యూరియాకి సంబంధించి అక్కడ యాజమాన్యం చెప్తున్నది సరఫరా లేనటువంటి కారణంగా తాము ఇవ్వలేకపోతున్నాము. ఏదైతే డబ్బులు కట్టినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా త్వరలోనే యూరియాను సప్లై చేస్తామని చెప్పి యాజమాన్యం చెప్తున్నప్పుడు కూడా రైతులు ఆందోళన విరమించలేదు. పోలీసులు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఆ తర్వాత కొంతమంది రైతులకు నచ్చజెప్పి వారిని అక్కడి నుంచి పంపించడం జరిగింది. మొత్తానికి ప్రస్తుతం అయితే రైతులంతా కూడా ఆందోళన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పవన్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.